ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 10వ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల ఇలా చేస్తున్నారు. అయితే ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల ఏం చేస్తున్నారు, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎందుకు మీ వెనకాల? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. వారు ఆ విధంగా చేస్తున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి ఈ తులారాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా కనిపించటం కోసం ఎంత కష్టమైనా సరే పడతారు. అలాగే అందంగా కనిపించటం కోసం, ఆకర్షణీయంగా కనిపించటం కోసం అలంకరించుకుంటూ ఉంటారు. అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. అలాగని తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు తెలివితేటలతో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. కానీ జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసు నుండే వీరికి అర్థమవుతుంది. అయితే ఈ యొక్క తులారాశి వ్యక్తులు అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు. అయితే వీరు ఏదీ కూడా, అంటే ఏ ఫలితం కూడా అంత సులువుగా సాధించలేకపోతారు. ఫలితాలు సాధించటం కోసం, అపజయాలను ఎదుర్కోవటం కోసం ఎక్కువగా శ్రమపడాలి. అంటే విజయాన్ని సాధించే క్రమంలో అనేక రకాల సమస్యలను కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది. భారమైన పరిస్థితులను కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, అందరితో కలుపుకొని పోయే తత్వం వీరికి ఉంటుంది. కాబట్టి 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా కలిసి తిరగటం మూలంగా కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి వీరికి. అయినప్పటికీ తెలిసిన వెంటనే వాటిని అమలు చెయ్యరు. అంటే వాటి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది, వాటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అని అంచనా వేసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వీరికి అలవాటు. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు. అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక, యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. అయితే కొంతమంది తులారాశి వ్యక్తులు వారి ముందుకు వచ్చినటువంటి అదృష్టాన్ని ఆహ్వానిస్తారు. అంటే వారి యొక్క జీవితంలోకి వారి ముందుకు వచ్చిన అదృష్టాన్ని ఆహ్వానించి అంతలం ఎక్కే పరిస్థితులు ఉంటాయి. మరికొంతమంది వారికి సరైన అవగాహన లేక, అలాగే సరైన గైడెన్స్ లేక, కొన్ని సందర్భాల్లో ఏదో ఊహించుకుని, ఏదో అనుకుని వచ్చిన అవకాశాలను జారవిడుచుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి అవకాశం మీ ముందుకు వచ్చినా సరే, ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎటువంటి అవకాశం మీ ముందుకు వచ్చినా మంచి చెడు ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. శ్రేయోభిలాషులతో, కుటుంబ సభ్యులతో చర్చించండి. అంతేకాని వచ్చిన అవకాశాలు జారవిడుచుకుంటే మాత్రం మీకు అదృష్టం మళ్లీ మీ దగ్గరికి రావటం చాలా కష్టమని చెప్పుకోవాలి. అలాగే 45 ఏళ్ల పైపడిన తర్వాత ఒకేసారి కొన్ని సమస్యలు చుట్టుముడతాయి. అయినప్పటికీ సమస్యలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా సమస్యలకు పరిష్కారాలను అన్వేషించండి. ఖచ్చితంగా మీకు శుభదాయకమైన ఫలితాలైతే లభిస్తాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే, ఈ 2025వ సంవత్సరం మే 10వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక, ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల ఈ విధంగా చేస్తున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు మీ యొక్క స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు మీకొక పెద్ద సర్ప్రైజ్ నైతే ఇవ్వబోతున్నారు.
దానికోసం మీ వెనకాల ఒక సీక్రెట్ ని మెయింటైన్ చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మీరు వారి ద్వారా వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక ఈ యొక్క తులారాశి వారికి ఈ విధంగా ఇద్దరు వ్యక్తులు మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని మీ వెనకాల ఒక ప్లాన్ వేసుకుంటున్నారు. అయితే ఆ యొక్క సర్ప్రైజ్ అనేది మీకు చాలా శుభవార్త అనే చెప్పుకోవచ్చు. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం తులారాశి వారికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం వెతుకుంటూ వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆ అవకాశం కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూశారు. అప్పుడు దొరకని అవకాశం ఈ రోజు మీ ముందుకు వస్తుంది. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, ఇలా ఏదైనా సరే మీ ముందుకు ఒక అవకాశం వచ్చే పరిస్థితులైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు నూతనంగా ఎవరైతే ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నారో వారికి మాత్రం ఈ రోజు కొన్ని సవాళ్లతో కూడినటువంటి పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. అయితే కొత్తగా మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా స్ట్రెస్ కి లోనవుతారు. మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే జాగ్రత్తగా వ్యవహరించండి. మీ యొక్క సన్నిహితులు, తోటి ఉద్యోగస్తులు ఎవరైతే మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారో వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంది కదా అని నిరాశ నిస్పృహలకి లోను కాకూడదు. కొన్ని సందర్భాల్లో ఈ విధంగా జరుగుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు పనిచేయవు. అవి మీకు కీడు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి తులారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నిర్మానుష్య ప్రదేశాలకు అర్ధరాత్రి సమయాల్లో ఒంటరిగా వెళ్లే వ్యక్తులకి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లకండి. ఒకవేళ మీరు రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేకాని తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వారితో గొడవ కాస్త పెద్దగా మారితే అది మీ యొక్క బంధాలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి. ఈరోజు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అలాగే విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలకి మధ్యవర్తుల ద్వారా మరొక అవకాశం అయితే ముందుకు రాబోతుంది. అంటే మీరు ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. మీ యొక్క మధ్యవర్తులు మీకిచ్చినటువంటి సలహా ప్రకారం మీ యొక్క జీవితాన్ని ముందుకు సాగించడంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలని, అలాగే బంధాలను నిలబెట్టుకోవటానికి మరొక ప్రయత్నం చేయాలని భార్యాభర్తలు ఇరువురు కలిసి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేస్తున్న వారి ముందుకి ఒక అప్డేట్ న్యూస్ అయితే రాబోతుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం మే 10వ తేదీ శనివారం అనేది ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఉండబోతోంది. అయితే తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. నిత్యం శివ భగవానుణ్ణి ఆరాధించండి. శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. శివ స్తోత్రం పారాయణ చేయండి. నిత్యం శని భగవానుణ్ణి కూడా ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు చేస్తుంది. గురు దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. పేదలకు పాదరక్షలు గొడుగులు దానం చేయండి. ప్రయాణికుల దాహార్తని తీర్చే ప్రయత్నం చేయండి. ఇటువంటి పుణ్య కార్యాలు చేయటం ద్వారా మీరు ఎంతో సక్సెస్ఫుల్ ఫలితాలతో దూసుకుని వెళ్లగలుగుతారు. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.